హాయ్ హలో అందరికీ నమస్తే. మొత్తానికి వెల్కమ్ టు టీనేజ్ న్యూస్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. అందరికీ గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ న్యూస్లో మొదటిగా ఈరోజు December 31, 2024. సో December 31 ఈరోజు మొత్తానికి ఈ ఒక్క సంవత్సరం ఎలా జరిగిందనే విషయం మీకు అందరికీ తెలుసు. ఆ విధంగానే వచ్చే సంవత్సరం ఇంకా 2025 ఇంకా సక్సెస్ఫుల్గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. భగవంతుని మీకు కలిపి అన్ని విధాలా సహకరించాలని, మీకు అన్ని విధాలా తోడుండాలని, ఆయన ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని భగవంతుని రిక్వెస్ట్ చేస్తూ భగవంతుని ఆశీస్సులు మీకు అందాలని చెప్పేసి నేను కోరుకుంటూ, దాంతోపాటు ఈ యొక్క 2024లో మీరు చేసిన కొన్ని చిన్న చిన్న తప్పులు ఏమున్నా అని 2025లో మళ్ళీ అవి రిపీట్ కాకుండా ఈ యొక్క భగవంతుడు మీకు తోడుండి ఆ యొక్క వాటిని చూసుకునే విధంగా వెళ్ళాలని చెప్పేసి ఒక రకంగా సూచన చేస్తున్నాను. దాంతోపాటు ఈ యొక్క 2025లో చిన్న సింపుల్గా ఒక విషయం ఏంటంటే, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. సో ఆ విధంగా భగవంతుడు మీకు ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాం. దాంతోపాటు ఈ యొక్క 2025లో హ్యాపీగా ఉంటే ఇక ఏ కష్టాలు మీ పక్కనకి రానట్టే పెద్దగా. సో ఆ విధంగా ఇంకా సమాజానికి మీరు కూడా తోడుండేటట్టుగా, అండగా నిలబడేటట్టుగా మిమ్మల్ని నమ్ముకొని ఈ సమాజం కూడా ఉంది కాబట్టి ఆ విధంగా మీరు కొనసాగాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దాంతోపాటు ఈరోజు 31 అంటే ఈరోజు దాదాపు హ్యాపీగా ఈ యొక్క ఇయర్ మొత్తం ఏ విధంగా ఉన్నా అని ఈరోజు కొంచెం హ్యాపీగా ఉండాలని చెప్పేసి కొంతవరకు కేకులు కట్ చేయడం, డ్రింక్ చేయడం, లేకపోతే ఇంకా అన్నీ అందరితో హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో అవన్నీ చాలా మంచివి. డ్రింక్ చేయడం కూడా చాలా మంచిది, తప్పేం లేదు. కానీ వీలైనంత వరకు డ్రింక్ చేసిన తర్వాత డ్రైవ్ చేయకండి. వీలైనంత వరకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని కుటుంబం ఉంది, మిమ్మల్ని నమ్ముకొని ఈ సమాజం ఉంది. సో అదొకసారి మీరు దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ సూచన చేస్తున్నాను. సో దాంతోపాటు ఈ యొక్క డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల, దాంతోపాటు డ్రింక్ చేసి ఇంకేదో కార్యక్రమాల వల్ల, ఇంకేదో ఇబ్బందుల వల్ల మీకేమన్నా అయితే కొంచెం బాగుండదు. సో అదొక్కటి మీరు దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలని చెప్పేసి చిన్న సూచన చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తూ. సో దాంతోపాటు మార్నింగ్ న్యూస్లో కూడా వెళ్దాం రండి. వెలుగు దినపత్రికలో మన ఆడోళ్ళు బంగారం అని చెప్పేసి ఇక్కడ వార్త. మన ఆడోళ్ళు బంగారం అని చెప్పేసి ఇక్కడ దేశ మహిళల వద్ద 25,000 టన్నుల పసిడి. ఇది టాప్ 5 దేశాల దగ్గరున్న మొత్తం గోల్డ్ కంటే ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ. ఇండియాలోను దక్షిణాది రాష్ట్రాల్లోనే 40% నిల్వలు సంప్రదాయ సంపద పెట్టుబడిగా భావించడమే కారణం. లండన్లోని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సర్వేలో వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త చూడండి. భారతీయ మహిళలకు బంగారంపై అమితమైన ప్రేమ, పండగలకు, శుభకార్యాలకు పుత్తడిని ఎక్కువగా కొంటుంటారు. దీనివల్ల మన దేశ మహిళలకు వద్ద 25,000 టన్నుల గోల్డ్ జమైంది. ఇది ప్రపంచంలోనే టాప్ 5 దేశాల్లో నిల్వ ఉన్న మొత్తం బంగారం కంటే ఎక్కువ అని, ప్రపంచంలోనే గోల్డ్ రిజర్వ్లో 11% సమానం అని చెప్పేసి లండన్లోని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్టడీ తెలిసిందని చెప్పేసి మిగతాది 4వ పేపర్లో ఉంది. సో మొత్తానికైతే ఈ యొక్క ఆడవాళ్ళు దాదాపు చాలా గొప్పవాళ్ళు. సింపుల్ చెప్పాలంటే ఈ యొక్క పసిడి, ఈ యొక్క బంగారం, వాళ్ళు కూడా బంగారమే ఒక రకంగా చెప్పాలంటే. ఎంత అంటే ఈ యొక్క బంగారం కొనిపెట్టుకోవడం వల్ల రేపటి ఏ కష్టాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా అని ఓ తులం బంగారం కొనిపెట్టుకుంటే అది కొంచెం అండగా ఉంటుంది అన్నట్టు, కొంచెం సేవ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. వాళ్ళ పేరు మీద పెట్టుకొని వాళ్ళ అందం చూపించుకోవాలి, లేకపోతే వాళ్ళ అందంగా కనిపించాలని కొంచెం ఇంకా అదే విధంగా కొంత కోరుకున్నా కానీ ఏమంటారు సేవింగ్స్, రేపు పుట్టబోయే పిల్లలకు, దాంతోపాటు ఇక్కడ పుట్టిన పిల్లలకు ఇంకో సేవింగ్ చేసి పెట్టాలి. ఆడవాళ్ళు మాత్రం ఈ విధంగా సేవింగ్స్లో మాత్రం టాప్లో ఉంటారు. ఫస్ట్ మొదట్లో వాళ్ళే ఉంటారు. మగవాళ్ళు అందులో ఎందుకు పనికిరారు. నిజంగా చెప్పాలంటే ఓపెన్గా చెప్తున్నా, ఉన్నట్టుగా అందులో నేను కూడా ఉన్నా. కానీ ఆడవాళ్ళు మాత్రం సేవింగ్స్లో నెంబర్ 1 ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క బంగారం విలువ ప్రపంచ దేశాలు అన్నిట్లో టాప్ 5 దేశాల కన్నా మన దగ్గర ఎక్కువ ఉందంట, అందులోనూ దక్షిణాది రాష్ట్రాల్లో. వాస్తవానికి ఇక్కడ ఒక విషయం మాట్లాడాలి. ఏమంటారు ప్రపంచ దేశాలు అంటే ఇతర దేశాలు, ఈ యొక్క అగ్రదేశాలన్నిటి కొన్ని ఉన్నాయి కదా, ఆ దేశాలలో వచ్చేసి ఈ యొక్క బంగారం అలాంటివి ఎక్కువ పెట్టుకోరు. అందరూ లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ ఆ విధంగా వెళ్తుంటారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రము ఖచ్చితంగా బంగారానికంటూ కొంత విలువిస్తుంటారు. ఆ విధంగా దాంతోపాటు ఈ యొక్క సేవింగ్స్కు ఈ యొక్క బంగారం అనేది కొంత తోడ్పాటు పడ్డట్టుగా కూడా ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ యొక్క కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాలు ఇందులో కొంచెం కీలకంగా ఉన్నాయి అన్నట్టు.
సో ఇక్కడ వీళ్ళు ఈ ఆడవాళ్ళ దగ్గర, ఇక్కడ ఉన్న ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఆడవాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ పసిడి ఉన్నట్టుగా, బంగారం ఉన్నట్టుగా ఇక్కడ మొత్తానికి ఈ యొక్క లండన్కి సంబంధించిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్టడీ తేల్చింది. సో దానికి సంబంధించిన వార్త ఇవి ఇట్లా సేవ్ చేసుకోవడం పట్టడం కూడా చాలా మంచిది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మన్మోహన్కు భారతరత్న ఇవ్వాలి అని చెప్పేసి ఏకగ్రీవంగా తీర్మానించిన అసెంబ్లీ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం అనేది ఈ యొక్క దేశానికి నిజం చెప్పాలంటే తీరని లోటు. నిజంగా ఆర్థికవేత్త, గొప్ప వ్యక్తి, సో మహానుభావుడు. ఆ మహానుభావుని కోల్పోవడం అనేది నిజంగా మన దురదృష్టకరం. ఆ విధంగా ఈ యొక్క అసెంబ్లీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన యొక్క సంతాప సభ ఇట్లా ఏర్పాటు చేసినట్టుగా. ఆ విధంగా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి, దాంతోపాటు ఆయనకు ఆ యొక్క అసెంబ్లీకి సంబంధించిన ఆ యొక్క ఎమ్మెల్యేలు, మంత్రులు, క్యాబినెట్లు అందరూ సహకరించి ఆయనకు భారతరత్న ఇవ్వాలని చెప్పేసి మన్మోహన్ సింగ్కి అని చెప్పేసి ఇక్కడ ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేయడం జరిగింది. సో ఆ విధంగానే ఇక్కడ వార్త ఉందన్నట్టు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు తెలంగాణ ఆత్మబంధువు మన్మోహన్ సింగ్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఆత్మబంధువు అంటే ఎట్లా అంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా మన్మోహన్ సింగ్ కీలకం. ఆయన హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడ్డది అన్నట్టు. అదేవిధంగా దాంతోపాటు హైదరాబాద్లో విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటన, రుణమాఫీకి స్ఫూర్తి ప్రదాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నారు. రుణమాఫీకి స్ఫూర్తి ప్రదాత ఫస్ట్ టైం చేసింది ఆయననే. ఒకప్పుడు రుణమాఫీ చేసింది ఆ కేంద్రంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారే. సో ఆయన ఆదర్శంగానే స్ఫూర్తి తీసుకొని చేసినామని చెప్పేసి బట్టి విక్రమార్క కూడా అంటున్నారు, డిప్యూటీ సీఎం. అదేవిధంగా నిరాడంబర జీవితానికి చిరునామా అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. ఏకో సిస్టమ్కు నాంది పలికారని చెప్పేసి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అంటున్నాడు. దాంతోపాటు సింపుల్ లివింగ్, హై థింకింగ్కు పర్యాయ పదం అని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు. సో అదేవిధంగా దేశానికి గమనం నేర్పిన లీడర్ అని చెప్పేసి కూనంనేని సాంబశివరావు సార్ అంటున్నాడు. దాంతోపాటు స్కిల్ వర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని చెప్పేసి వివేక్ వెంకటస్వామి సార్ అంటున్నాడు. సో ఈ యొక్క నిజంగా చెప్పాలంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఈ యొక్క మన్మోహన్ సింగ్ పేరు కానీ లేకపోతే అంబేద్కర్ గారి పేరు కానీ మాత్రం పెట్టాలని చెప్పేసి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, సూచన చేస్తున్నాము T9 న్యూస్ తరపుకి వెళ్ళి. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు చాలా గొప్ప వ్యక్తి, చాలా అంటే చాలా గొప్ప వ్యక్తి. ఈ యొక్క నాకు తెలిసిన కొంతమంది వ్యక్తుల్లో ఈ యొక్క మన మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు, దాంతోపాటు ఈ యొక్క మన అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, ఈ పక్కనే మన పివి నరసింహారావు సార్ కావచ్చు, దాంతోపాటు ఈ యొక్క మన టాటా కంపెనీ రతన్ టాటా గారు కావచ్చు, గొప్ప వ్యక్తులు. సింపుల్ చెప్పాలంటే గొప్ప వ్యక్తులు. సో వాళ్ళ పేర్లు పెట్టుకోవడంలో తప్పేం లేదు, ఎందుకంటే ఆదర్శప్రాయంగా బతికిన వాళ్ళు. నిజం చెప్పాలంటే ఒకప్పుడు దేవుళ్ళు అనే వాళ్ళు గొప్పగా బతికితేనే వాళ్ళు కూడా మానవులే, గొప్పగా బతికిరు. ఏమంటారు మన వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడు, ఆయన కూడా ఒకప్పుడు మానవునిగానే ఉండేనట. సో ఆయన భగవంతుడు అప్పుడు సత్యయుగం అది అట్లే ఉండే అన్నట్టు. ఓ రకంగా చెప్పాలంటే కలియుగ దేవుడు ఇప్పుడు ఆయన వాళ్ళ జీవితాలు ఆదర్శం. రాముడు కూడా మానవుడే కదా, ఆయన కూడా దేవుడే ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నారు. ఆంజనేయ స్వామి ఒక వానరుడు, కానీ ఖచ్చితంగా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క దేవునికి అంటే వాళ్ళకు గొప్పగా బతికిన వాళ్ళు ఆదర్శంగా తీసుకొని వాళ్ళే దేవుళ్ళు అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు చిరంజీవులుగా ఉన్నారు అన్నట్టు. ఒక రకంగా చెప్పాలంటే ఆంజనేయ స్వామి చిరంజీవే కదా, అంటే ఇప్పటికీ ఉన్నారన్నట్టు. ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలన్నట్టు. ప్రతి ఒక్క గ్రామంలో ఆయన దేవాలయం ఉంది. ఆ విధంగానే ఇక్కడ మహాత్మా గాంధీ కావచ్చు, ఈ స్వతంత్ర సమరయోధులు కావచ్చు, వాళ్ళందరికీ నివాళులు అర్పించడం, ఇక్కడ ఉన్న ఈ స్వతంత్ర సమరయోధులను, ఇక్కడ ఉన్న ఈ మన్మోహన్ సింగ్ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులను ఇప్పటికీ మనము సంవత్సరానికి ఈ జయంతులు కానీ ఈ యొక్క వర్ధంతులు కానీ ఆ రోజు వాళ్ళను స్మరించుకోవడం, దాంతోపాటు వాళ్ళను ఒక ఆదర్శంగా తీసుకోవడం, పాఠ్య పుస్తకాల్లో వాళ్ళ యొక్క జీవితాన్ని మనం చూడడం, చదవడం, నేర్చుకోవడం, పుస్తకాలు రచించడం, ఇలాంటివన్నీ గొప్పగా చేస్తుంటారు. సో గొప్పవి అన్నట్టు ఇవన్నీ. సో అలాంటి వాళ్ళు కంపల్సరీగా ఉండాలన్నట్టు. సో అదేవిధంగా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఈ యొక్క మన్మోహన్ సింగ్ పేరు కావచ్చు, దాంతోపాటు అంబేద్కర్ గారి పేరు, లేకపోతే పివి నరసింహారావు సార్ పేరు ఈ విధంగా పెట్టాలని చెప్పేసి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో T9 న్యూస్ తరపుకి వెళ్ళి.
సో మొత్తానికైతే వివేక్ వెంకటస్వామి సార్ మాట్లాడిన మాట చాలా గొప్ప మాట, మంచి మాట. సో దాంతోపాటు భారతరత్న కూడా ఇవ్వాలి, ఎందుకంటే గొప్పవాళ్ళు. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క నిజం చెప్పాలంటే ఈ యొక్క మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన ఆయన గురించి మాట్లాడిన విధి విధానాల్లో ఒక ప్రతిపక్షము లేకపోతే విపక్షము లేకపోతే రాజకీయం అన్నట్టు ఏ యొక్క విద్వేషం లేకుండా, ఏ ఒక్క ఉద్దేశంగా చూడకుండా అందరూ గొప్ప వ్యక్తిగానే ఆయనను చూసిండ్రు. ఆయన యొక్క జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా చూడాలని కూడా చూసిరు. సో ఖచ్చితంగా అందరూ ఏకగ్రీవంగా చెప్తున్నారు కాబట్టి భారతరత్న కూడా ఖచ్చితంగా ఇవ్వాలి ఆయనకు. సో మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, సూచన చేస్తున్నాం. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు, నీతి నిజాయితీ నిబద్ధతకు మారుపేరు మన్మోహన్ సింగ్. ప్రస్తుత సమాజంలో ఆయనతో పాటు పోటీ పడే వాళ్ళు లేరు. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప ఆర్థికవేత్త, తత్వవేత్త, రాజకీయ నేత మన్మోహన్ అని ఆయన మరణం తీరని లోటు అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి రేవంత్ రెడ్డి సార్ అన్నట్టు. దాంతోపాటు ఉపాధి స్కీమ్ను నాడు ఉమ్మడి ఏపీలో అనంతపురం, మహబూబ్ నగర్లో లాంచ్ చేశారు. 2013లో భూసేకరణ చట్టం, 2006లో అటవీ హక్కుల చట్టాన్ని తెచ్చి భూమి లేని పేదలకు మేలు చేశారు. 10 ఏళ్ళు అద్భుతమైన పాలన అందించారు అని చెప్పేసి ఇక్కడ వార్త. అప్పట్లో ఆయనను చాలామంది విమర్శించారు, చాలా ఇబ్బందులు పెట్టారు. కానీ ఖచ్చితంగా ఆయన నిలబడ్డాడు, దేశాన్ని నిలబెట్టాడు. సో దట్ ఈస్ ద మన్మోహన్ సింగ్, ఈజ్ ద రియల్ పిఎం. నిజం చెప్పాలంటే ఆదర్శమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి. సో అలాంటి వాళ్ళే ఉండాలి. మన్మోహన్ చేసిన సేవలకు గుర్తుగా అసెంబ్లీ ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆయనకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేస్తున్నాం. దీనికి అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. అదేవిధంగా అందరూ కూడా మద్దతు ఇచ్చారు, అందరూ ఏకగ్రీవంగా అందరూ మద్దతు ఇచ్చారు. గొప్ప మాట ఇది, చాలా సంతోషమైన మాట. సో అందరు ఇక్కడ మాజీ మంత్రి మన్మోహన్ సింగ్ మృతికి శాసనసభలో నివాళి అర్పిస్తున్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఇక్కడ అందరికి సంబంధించి అందరు ఉన్నారు. చూడండి, ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఉన్నారు, బీజేపీ నేతలు ఉన్నారు, దాంతోపాటు కాంగ్రెస్ నేతలు ఉన్నారు, అధికార పక్షాలు, ప్రతిపక్షాలు, విపక్షాలు అందరు ఉన్నారు. సో ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం, ఈ యొక్క అసెంబ్లీలో పెట్టడం మాత్రం మేము కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. సో వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. వీళ్ళందరూ ఆయనను గుర్తు చేసుకున్నందుకు, ఆయనకు ఏకగ్రీవంగా ఈ యొక్క భారతరత్న ఇవ్వాలని చెప్పేసి తీర్మానించినందుకు మేమైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం ఈ యొక్క టీనేజర్స్ తరపుకి వెళ్ళి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మరో వార్త చూసుకుందాం. ఇక్కడ నింగిలోకి చేరిన స్పేడెక్స్ శాటిలైట్లు విజయవంతంగా కక్షలోకి చేర్చిన పిఎస్ఎల్వి C-16 అన్డాకింగ్ కోసం శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగం. 24 పేలోడ్లు మోసుకెళ్ళిన పిఎస్ఎల్వి రాకెట్ 10 నుంచి 14 రోజుల అనుసంధాన ప్రక్రియ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికి పిఎస్ఎల్వి యొక్క ఇస్రో అనేది ఇక్కడ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. నింగిలోకి మొత్తానికి స్పేడెక్స్ శాటిలైట్లలో తీసుకెళ్లడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు 4వ టెస్ట్లో ఇండియా ఓటమి. ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టెస్ట్లో టీమిండియా 184 రన్స్తో భారీ తేడాతో ఓడింది. దీంతో 5 మ్యాచ్ల బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2-1తో వెనుకబడింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 234 రన్స్కు ఆల్అవుట్ అయింది. 340 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఇండియా 155 రన్స్కే కుప్పకూలిందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇండియా కొంచెం ఇందులో ఈ మ్యాచ్లో ఓడిపోయిందని చెప్పేసి సంబంధించిన వార్త. సో ఇండియా ఓడిపోయిందంటే కొంచెం వార్త దానికి నాకైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎంతైనా ఉంటుంది కదా కొంత. సో ఆ విధంగా అది వార్త. సో దానికి సంబంధించిన దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి కరెక్టే, బెనిఫిట్ షోకు అర్జున్ పోకుండా ఉండాల్సిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో మహిళ మృతి బాధాకరణం. ఈ విషయంలో సీఎంను పోలీసులను తప్పు పట్టలేం. చట్టం దృష్టిలో అందరూ సమానమే. బాధితులను సినిమా బృందం పరామర్శించాల్సింది. మానవతా దృక్పథం లోపించడం వల్లే గోటితో పోయేది గుడ్డలి దాకా వచ్చింది. ఏపీ వైసీపీ సర్కార్ల రేవంత్ ప్రభుత్వం వ్యవహరించలేదని చెప్పేసి వ్యాఖ్య చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. గొప్ప వ్యక్తి అబ్బా, సింపుల్ చెప్పాలంటే ఈయన కూడా చాలా గొప్ప వ్యక్తి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలామంది జీవితాలకు ఆదర్శం. మై ఫేవరెట్ హీరో, నాకు ఇన్స్పైర్ అయిన హీరో. సో ఆయన ఆదర్శంగా తీసుకొని బతుకుతుంటాం. నిజం చెప్పాలంటే చాలామంది ఆ విధంగా
పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధి విధానాలు ఎట్లుండే చూడండి, క్లారిటీ ఉన్నాయి ఇక్కడ. ఆయన మాట్లాడే ఇప్పటి వరకు ఎవరు పెద్ద పట్టించుకోకుండా ఇన్ని రోజుల తర్వాత స్పందించినా అని కరెక్ట్గా చెప్పింది చూడండి. ఇక్కడ బెనిఫిట్ షోలో అర్జున్ ఆ యొక్క బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ వెళ్ళకుండా ఉంటే బాగుంటుండే, అట్లాంటి పరిస్థితి ఉండకుండే అన్నట్టు, ఈ యొక్క ఇన్సిడెంట్ జరగకుండే అన్నట్టు. అవి కూడా ఇక ఏమో ఇక భగవంతుడు ఇక్కడ ఎక్కడెక్కడ రాసిండో కానీ ఆ విధంగా వెళ్ళాల్సి వచ్చింది. సో అది జరగాల్సి వచ్చింది, కాకుంటే అక్కడ వెళ్ళకుంటే సరిపోయేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. దాంతోపాటు ఈ యొక్క విషయంలో ఈ యొక్క పొలిటికల్ డ్రామా ఆడింది కదా కొన్ని రోజులు, 15 రోజుల వరకు దాదాపు ఆడింది. ఈ 15 రోజులకు ఇటు సీఎం రేవంత్ రెడ్డిని కానీ ఈ యొక్క వాళ్ళు కొంతమంది విపక్షాలు, కొంతమంది ఈ సీఎం వ్యతిరేకులు, కొంతమంది ఆడిన డ్రామానే తప్ప ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోకు మద్దతు ఇచ్చిండు, అంగీకరించిండు, వాళ్ళకు సహకరించిండు. వాళ్ళకు వేసుకోండి, బెనిఫిట్ షో వేసుకోవచ్చు, దాంతోపాటు టికెట్ల రేపులో కూడా పెంచుతున్నాం, సో బడ్జెట్ భారీగా పెట్టారు కాబట్టి మీరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఆయన కూడా సహకరించిండు. కానీ అది దృష్టిలో పెట్టుకోకుండా కొన్ని కొద్దిముక్కు చేష్టలు చేసిండ్రు వాళ్ళు. మీకు ఆ విషయం తెలుసు ఓన్గా చెప్పాలంటే. ఎందుకంటే సహకరించిన వాళ్ళకు ఏమంటారు అన్నం పెట్టేటోని ఇంకా ఇట్లా చెప్తే బాగుంటుంది, కానీ ఇక అలా చేస్తే గలీజ్ ఉంటుంది కదా. పుట్టేటన్నంలో అన్నం మన్ను పోసుకోకూడదు, గలీజ్గా ఉంటుంది అది. ఆయన ఖచ్చితంగా ఇది బతకండి, మంచిగా బతకండి, మీకు ఎంత కష్టపడ్డారు కదా, మీకు 4 రూపాయలు రావాలని చెప్పేసి ఆయన బెనిఫిట్ షోకు మద్దతు ఇచ్చి ఆయన 4 టికెట్ల రేట్లు పెంచి వెళ్ళండి మంచిగా బతకండి అని చెప్పేసి అంటే ఆ సీఎం ఎవరు అన్నట్లుగా మరి తెలంగాణ సీఎం ఇట్లా అంటే ఎట్లా ఉంటుంది? అంత అహంకారం. ఇక తెలుసుకున్నాడా తెలుసుకోలేడా, మరి సీఎం పేరు కూడా తెలియకున్నట్లు ఉంటే అది మరీ ఇబ్బంది. సో ఆ విధంగా ఆయన దానికే అయ్యింది అని చెప్పేసి కూడా పెద్ద ఇష్యూ చేశారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పిన మాట సీఎంను పోలీసులను తప్పు పట్టలేము, అది నిజమే కదా. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా దిగి ఆయన చేసిన రచ్చన మొత్తం ఒక సినిమా ఆడిచ్చి చూపించారు. పోలీసులతో అట్లాంటి పేర్లు వాళ్ళు ఎంత ఆదర్శప్రాయంగా బతుకుతారు. ప్రభుత్వానికి సహకరించకుండా మీరు ఇలాంటి పరిస్థితులు చేస్తే ఎట్లుంటుంది? ఆ సిచ్యువేషన్ని మళ్ళీ ఒకసారి చూపించినట్టుగా ఉంది కదా. వాళ్ళని తప్పు పడతారా? డిపార్ట్మెంట్ని తండ్రి స్థానం అయ్యా అది. ఆ విధంగా ఇప్పుడు ఈ చెంపపెట్టులాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానం కూడా చెంపపెట్టులాగా. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని పోలీసులను తప్పు పట్టలేము, కరెక్టే కదా అది. ఆయన సున్నితంగా చెప్పినా అని చెంప వలగొట్టినట్టు చెప్పింది చూడండి. ఇది క్లారిటీ, నిజం. చట్టం దృష్టిలో అందరూ సమానమే, అవును కదా. మరి వాళ్ళు ఒకటి వ్యతిరేకము, ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అన్నట్టు ఉంటుందా? అందరు సమానమేగా. భారత రాజ్యాంగం రాసింది అదే విధంగా కదా. ప్రజాస్వామ్య పాలన అంటే అదే కదా. వాళ్ళకు ఒకటి ఎక్కువ, పైసలు ఉన్నోనికి ఎక్కువ, పైసలు లేనికి తక్కువ అన్నట్ట. ఈడ గదే జరిగినట్టు కనిపించలే, వాళ్ళ అహంకారం మాత్రమే కనిపించింది. కానీ ఒకసారి తాట తీసి ఇడిచిపెట్టారు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఉంటే బాగుంటుంది. ఇగో ఇక్కడ చూడండి, బాధితులను సినిమా బృందం పరామర్శించాల్సింది. అసలు నిజం చెప్పాలంటే అల్లు అర్జున్ అక్కడ వెళ్ళడం వల్ల ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళి ఒకసారి మాట్లాడుతుండే, ఒకసారి చూసేది ఉండే, వాళ్ళకి అండగా నిలబడ్డట్లు ఒక ధైర్యం వేపినట్టుగా ఉంటే బాగుంటుండే. 3 రోజుల తర్వాత రియాక్ట్ అయ్యిండు అల్లు అర్జున్. 3 రోజుల తర్వాత ఆ రియాక్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ సినిమా ఆట ఆడిచ్చి తర్వాత నాకు అసలు ఏం సంబంధం లేదు, నేను ఇక హీరో అంటే హీరోని నేనే ఇంకా అన్నట్టుగా ఆయన కూడా సినిమా ఆట ఆడిచ్చిండు. అందుకే ఆయనకు చెంపపెట్టు కనిపించింది ఆడ. దాంతోపాటు మానవతా దృక్పథంతో లోపించడం వల్లే గొడితో పోయేది గొడ్డలి దాకా వచ్చింది. ఇది మాట. ఈ మాట మాత్రం దౌడ వలగొట్టినట్టు అనిపించాలి ఆయనకు, అల్లు అర్జున్కి. ఎందుకంటే కొంతమంది ఉండాలి కదా హ్యుమానిటీ, మానవత్వం లేకపోతే ఎట్లుంటుంది సిచ్యువేషన్. మానవత్వం లోపించడం వల్లనే జరిగిందనే మాట అక్కడ క్లారిటీ కదా. ఎవరికి ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా అని ఖచ్చితంగా ఏ హీరో అయినా, చాలామంది ఆదర్శంగా ప్రాయంగా బతికే వాళ్ళు చాలామంది హీరోలు ఉన్నారు చూడండి. ఆదర్శప్రాయంగా బతికేవాళ్ళు ఎన్టీఆర్ గారు సార్ లేదా, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇగో మహేష్ బాబు సార్ లేరా, లేకపోతే చిరంజీవి గారు లేరా, లేకపోతే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు లేరా, రామ్ చరణ్ గారు లేరా? ఎంత ఆదర్శంగా ప్రాయంగా బతుకుతున్నారు, గొప్పగా బతుకుతున్నారు వాళ్ళు. నిజం చెప్పాలంటే ఎదుటి వాళ్ళ ఆదర్శం. నిన్న మొన్న వచ్చిన ఈ యొక్క అదొక సినిమా ఉంది, వకీల్ సాబ్ సినిమాలో ఒక చిన్న హీరోయిన్, చిన్న క్యారెక్టరు. ఆ హీరోయిన్ కూడా అసలు ఆదర్శప్రాయంగా, ఇగో
మన జరిగిన ఈ వరద బాధితులకు కూడా అండగా నిలిచి ఆమె నిలబడ్డది. 2 లక్షల రూపాయలు డొనేషన్ చేసింది. ఆ విధంగా ఉండాలి కదా. చిన్న చిన్న వాళ్ళే ఇంతగానో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు, చిన్న చిన్న హీరోయిన్లు, అలాంటి వాళ్ళు చిన్న చిన్న అంటే యాక్టింగ్లో కానీ ఇంకో లెక్కల కాదు, ఆర్థికంగా అంత కొంచెం తక్కువ ఉన్నా కానీ వాళ్ళ లోపల మానవత్వం ఉంది. ఇక్కడ మాత్రం మానవత్వం లోపించడం వల్లనే జరిగింది. ఇది వాస్తవం. దాదాపు నెల రోజుల తర్వాత రియాక్ట్ అయ్యారు. ఇంతగానం ఇష్యూ అయ్యి ప్రజలందరూ తిట్టి, ఈ యొక్క సొసైటీ తిట్టి, ఈ యొక్క ప్రజాప్రతినిధులు తిట్టి, ఈ యొక్క మెయిన్ విశ్లేషకులు తిట్టి, అలాంటి వాళ్ళందరూ తిట్టి తర్వాత అప్పుడు రియాక్ట్ అయినట్టుగా కనిపించింది. అదొకటి కరెక్ట్ కాదు. ఇండ్ల మీద దాడులు కూడా చేయించుకున్నారు. అలాంటిది ఒకటి శ్రీనివాస్ చేయకపోయింటే మంచి పేరు వస్తుండే. సో మొత్తానికైతే చెంపపెట్టు వ్యాఖ్యలు మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తుంది ఈ మాటలైతే. ఏపీలో వైసీపీ సర్కార్లా రేవంత్ ప్రభుత్వం వ్యవహరించలేదని వ్యాఖ్య. అప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఇదే చిరంజీవి గారు, రాజమౌళి గారు, ఈ యొక్క మహేష్ బాబు గారు అసలు మంచి ఆదర్శప్రాయమైన వాళ్ళు వెళ్ళి దండం పెట్టి అడిగారు. దండం పెట్టి అడిగితే కూడా జగన్మోహన్ రెడ్డి ఇహి అని నవ్విండు తప్ప వాళ్ళని మాత్రం కనీసం కనుకరించలేదు. వాళ్ళ అసొంటి గొప్ప వ్యక్తులకు కూడా కనీసం వాళ్ళకు గౌరవం కూడా పెద్ద ఇచ్చినట్టుగా అనిపించలే. కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆ టైపు కాదు కదా, ఆ విధంగా ఇయ్యలేదు కదా. సో కళ్యాణ్ సార్ మాత్రము ఇక్కడ ఈ మాటలు మాత్రము అందరికీ, ఈ యొక్క సమాజానికి కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, వాళ్ళందరికీ మాత్రం చెంపపెట్టు మాటలు మాట్లాడిండు. సో నేనైతే ఈయనకు మాత్రం ఫుల్ సపోర్ట్ చేస్తాను. సో అదేవిధంగా రైతుల బంద్ సంబంధించిన పంజాబ్ నేషనల్ హైవేలో దిగ్బంధం. రాష్ట్రంలో 163 రైళ్లు రద్దు. మూతపడ్డ వాణిజ్య వ్యాపార విద్యా సంస్థలు, పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్న అన్నదాతలు. కేంద్రం తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే రైతులు రోడ్డెక్కి దాదాపుగా 2 నెలల నుంచి నడుస్తుంది ఈ రాద్ధాంతం. మళ్ళా 2 నెలల నుంచి అదే రాద్ధాంతం నడుస్తుంది, అదే ఇబ్బంది పడుతున్నారు. రైతులకు సంబంధించిన దాంట్లో మాత్రం ఏ ప్రభుత్వం అయినా ఎవరున్నా కానీ మేము ఖచ్చితంగా రైతుల పక్షాన్నే నిలబడతాం, రైతుల పక్షాన్నే మాట్లాడతాం. ఎందుకంటే రైతులు అనేది ఒక తల్లి, అంతే సింపుల్గా చెప్పాలంటే తల్లి పక్షాన్నే నిలబడతాం. ఇక్కడ ప్రభుత్వం కూడా కేంద్రం ఆ మధ్యలో దాడులు చేసిరు, ఇబ్బంది పెట్టిరు, మళ్ళీ నిన్న మొన్న కూడా అదే పని చేసిరు, ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది చూడండి. ఇక్కడ మొత్తానికి పంజాబ్ రైతులు మొత్తం ఆడ కూర్చున్నారు రోడ్ల మీద. కేంద్రం దగ్గరికి వెళ్తే ఆ రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తే అయిపోతుంది కదా. ఈ యొక్క కార్పొరేట్ల కంపెనీలకు కావాల్సిన అన్ని ఇస్తారు, ఈ రైతులను పట్టించుకుంటే ఏమవుతుంది, అన్నం పెట్టేది వాళ్ళే కదా. కొంచెం వీటి మీద చూడండి. పర్సనల్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కేంద్రం వీటి మీద కొంచెం స్పందించాలి రైతుల మీద. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు స్పీకర్ ఫోన్ చేసి పిలిచిన అసెంబ్లీకి కేసీఆర్ రాలే. మన్మోహన్ సంతాప తీర్మాన సభకు హాజరు కాని ప్రధాన ప్రతిపక్ష నేత అని చెప్పేసి ఇక్కడ వార్త. కేసీఆర్ను సభా గౌరవం ఇవ్వలేదని హరీష్ రావు అన్నాడు. మన్మోహన్ సింగ్ సంతాప సభ పైన మాట్లాడాలని శ్రీధరబాబు సూచన. ప్రొఫెసర్ జయశంకర్కు దేశిని చిన్న మల్లయ్యకు ఏం గౌరవం ఇచ్చారని హరీష్ రావుకు మంత్రి పొన్నం ప్రశ్నించాడు. సో ఇక్కడ చూడండి, కేసీఆర్కు సభ గౌరవం ఇవ్వలేదని చెప్పేసి అసలు ఆయన వస్తే సభకు వస్తే కదా గౌరవం ఇచ్చేది. రాండయ్య అని అడుకుంటే కూడా వస్తలేరు. ప్రధాన ప్రతిపక్ష నేత, ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీదే, కీలక నేతలు మీరే, ప్రశ్నించాల్సింది మీరే, సలహాలు ఇవ్వాల్సింది మీరే, సూచనలు ఇవ్వాల్సింది మీరే, మరి రావట్లేదు. మరి ఇక్కడ అసలు రానే లేదు, ఆయన గౌరవం ఇస్తలేదు అని చెప్పేసి ఎవరన్నారు? ఆయన బర్త్డే రోజు విషయం చెప్పలేదా ఇదే రేవంత్ రెడ్డి? అన్నీ తెలిసి కూడా మాటలు మాట్లాడే విధానమా ఇది? మన్మోహన్ సింగ్ సంతాప సభకు మాట్లాడాలని శ్రీధర్. ఇక్కడ మన్మోహన్ సింగ్ సంతాప సభ పెట్టినప్పుడు ఆయన గురించి మాట్లాడాలి కానీ కేసీఆర్ గురించి ఎందుకు వస్తుంది మధ్యలో? కేసీఆర్ గురించి వస్తే ఒకవేళ రావాలి కదా. ఆయనను ఫోన్ చేసి పిలిపించిన, స్పీకర్ ఫోన్ చేసి పిలిచినా ఆయన రాలేదు. మీ యొక్క వ్యూహాలు, మీ యొక్క వ్యూహ శైలి, మీ యొక్క రాజకీయాలు, పొలిటికల్ ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటూ అక్కడ పెట్టుకోండియా. ఇక్కడ ప్రజా సమస్యల పరిష్కార దిశగా, ప్రజా సమస్యల కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం బాధ్యతగా వ్యవహరించాల్సిన పరిస్థితులు ఉండాలి. కానీ ఈ యొక్క వ్యూహ శైలి అనేది పక్కన పెట్టాలి కొన్ని రోజులు. కొన్నిసార్లు దేనికి వ్యూహాన్ని రచించాలో దానికే వ్యూహాన్ని రచించాలి. అన్నిసార్లు రాజకీయం వేస్తారా?
ఒకసారి ఆయన మన్మోహన్ సింగ్ వల్ల ఈ యొక్క రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది, ఈ రాష్ట్రానికి ఏం జరిగింది, లేకపోతే ఈ దేశానికి ఏం జరిగింది, దాని గురించి డిస్కషన్ చేయాలి, దాని గురించి మాట్లాడి ఆయన ఒకసారి ఖచ్చితంగా మనం సంస్మరించుకోవాలి. అంతేగాని నెమరేసుకున్నట్టుగా ఒకసారి గుర్తు చేసుకుంటే తప్పేముంది. దానిలో మళ్ళీ కేసీఆర్ గురించి మాట్లాడినట్టుగా ఆయన గౌరవించలేనట్టుగా మళ్ళీ ఇది డైలాగులు, మళ్ళా కోతిముక్కు డైలాగులు. కాకపోతే ఆయన ఇక్కడ చూడండి, ఈయన ఆల్రెడీ మాట బాగానే మాట్లాడింది మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రొఫెసర్ జయశంకర్కు లేకపోతే దేశని చిన్నమల్లయ్యకు ఏం గౌరవం ఇచ్చారని గద్దర్ను కూర్చోబెట్టిరయ్యా రోడ్ మీద, గేట్ కాడ గద్దర్ని కూర్చోబెట్టిరు. తెలియదా మీకు? అన్నీ తెలుసు సార్ మాకు. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలా ఈ యొక్క ఉద్యమకారులు ఉన్నారా, కళాకారులు ఉన్నారా, లేకపోతే పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు, తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళు, అధికారులు ఉన్నారా, ప్రజాప్రతినిధులు ఉన్నారా, ఉద్యమకారులు ఉన్నారా, కళాకారులు ఉన్నారా, ఎవరున్నారు? విద్యార్థులు ఉన్నారా, నిరుద్యోగులు ఉన్నారా? ఎవ్వరు లేరు కదా అక్కడ. పొలిటికల్ లీడర్సే ఉన్నారు అక్కడ. కనిపించట్లేదా? కళ్ళు మూసుకోపోయినాయి అనుకున్నారా? నిజం ఏంటో ఇట్లే ఉంటుంది అంతా. ఎక్కడ ఏం రాజకీయం మాట్లాడినా గదే మాట్లాడాలి. అది కూడా తెలియనట్టుంది ఈ కథ. ఇంకా ఎంతసేపు సూదులు పెట్టి పొడుచుకుంటా కూర్చోం అన్నట్టే ఉన్నది ఈ కథ. కరెక్ట్ కాదు ఈ పద్ధతి అయితే, అస్సలు కరెక్ట్ కాదు. ఏ టైంలో బయటికి రావాలనో కేసీఆర్కు తెలుసు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఎప్పుడు ఏ సమయంలో బయటికి రావాలనో తెలుసు. తెలంగాణ కోసం ఆయన 24 ఏళ్ళు కష్టపడ్డారు. ప్రస్తుతం కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పేసి మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ అంటున్నాడు. సంతోషం, మంచిదే. విశ్రాంతి తీసుకుంటే తీసుకోండి, దాన్ని రాజకీయంగా ఎందుకు చేస్తున్నారు? మరి విశ్రాంతి తీసుకోవాల్సింది కూడా మీరు తీసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మీరు ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష నేత, దాంతోపాటు ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మీరు ఈ యొక్క ప్రజాప్రతినిధిగా ఉన్నారు. మీరు శాలరీలు తీసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. గజ్వేల్కు మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ మీరు ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. రెస్ట్ తీసుకుంటే తీసుకోండి, తప్పేముంది. కానీ వీళ్ళ గురించి మాట్లాడకపోతే తప్పవుతుంది కదా. అది కూడా ఆలోచన చేయాలి కదా. ప్రజల కంటే ఎక్కువనా మీ రెస్ట్? ఈ యొక్క వ్యూహశైలి, ఈ యొక్క ఎప్పుడు రావాలో తెలుసు అంటే సంవత్సరం అయిపోయింది, ఇప్పటివరకు బయటికి రాకపోతే ఏమన్నట్లు? ప్రజలందరూ ఆకలి తోటి ఇబ్బంది పడి ఈ యొక్క ప్రభుత్వం చేసే లెక్కలకు మీరు ప్రశ్నించకపోతే ఎవరైతారు మళ్ళా? అది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. ఎప్పుడు రావాలో తెలుసు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆయన కష్టపడ్డారనే విషయంలో అందరూ గౌరవిస్తారు కేసీఆర్ని. నేనైతే నాకు మెయిన్ ఇన్స్పిరేషన్. ఆయనను మించిన నేత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు పొలిటికల్లా. ఆ విధంగా కేసీఆర్కి మేమైతే ఖచ్చితంగా మేము మద్దతుగా నిలబడతాం. ఆయన తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డాడో మేము కూడా చూసినాం. గొప్ప ఉద్యమకారుడు. కాకపోతే ఇప్పుడు ప్రజా సమస్యల మీద పరిష్కరించే దిశగా మీరు కూడా ముందరకు వచ్చి మాట్లాడాలి. ప్రభుత్వానికి ఖచ్చితంగా మీరు సూచనలు ఇవ్వాలి. ఆ మాత్రం తెలియదా? మరి దట్ ఈస్ ద ప్రోటోకాల్ కదా, మీకు తెలియనిది ఏముంది? ఇది మొత్తానికైతే కేటీఆర్ మాట్లాడిన మాటలు. ఇక్కడ ఇది పరిస్థితి. దాంతోపాటు 200 కొత్త జీపీలు అని చెప్పేసి ఇక్కడ వార్త. 200 కొత్త జీపీలు అంటే గ్రామ పంచాయతీలు 200 ఉన్నాయంట. 200 ఈ కొత్త అవుతున్నాయంట. పంచాయతీ ఎన్నికలకు ముందే ప్రకటించే ఛాన్స్. కొత్త వాటి కోసం ఎమ్మెల్యేలు మంత్రుల నుంచి వినతులు అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి కొత్తగా 200 కొత్త గ్రామ పంచాయతీలు అవుతున్నాయి. ఇప్పుడున్న గ్రామ పంచాయతీలలో కూడా గ్రామ పంచాయతీ కరెక్ట్గా లేదు. ఆ యొక్క గ్రామ పంచాయతీలు గతంలో ఉన్న ఈ యొక్క 5 సంవత్సరాల గ్రామ పంచాయతీలకు పెద్దగా నిధులు పోలేవు. ఈ యొక్క గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ ఏర్పాటు చేయలేరు, భవనాలు నిర్మించలేరు. సో ఈ విధంగా గ్రామ పంచాయతీ అంటే ఆ యొక్క గ్రామంలో ఖచ్చితంగా స్కూళ్ళు ఉండాలి, అన్ని యొక్క ఫెసిలిటీస్ ఉండాలి. ఆ యొక్క గ్రామ పంచాయతీకి నిధులు సమకూర్చాలి. కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా సగం దోచుక తిన్నారు. ఆ యొక్క గ్రామ పంచాయతీ సర్పంచ్లను అయితే సర్వనాశనం చేశారు. కాబట్టి ఇప్పుడు 200 గ్రామ పంచాయతీలు అయినా కానీ 200 గ్రామ పంచాయతీలు దాదాపు 2600 వరకు ఉన్నాయి ఇప్పుడు గ్రామ పంచాయతీలు. సో అదేవిధంగా ఈ 200 కలిసినా కానీ ఖచ్చితంగా మాత్రము వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇవ్వాలి. ఆ గ్రామ పంచాయతీలు డెవలప్ అయ్యే విధంగా కూడా చూడాలి. ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీలో కూడా ట్యాక్స్లు వస్తున్నాయి. ఆ గ్రామ పంచాయతీ ప్రజలు కూడా ఖచ్చితంగా ట్యాక్స్లు కడుతున్నారు. ఎవ్రీ పర్సన్ ఈజ్ అ ట్యాక్స్ పేయర్. ఖచ్చితంగా వాళ్ళ నుంచి వస్తున్నాయి. కాబట్టి మీరు ఒకసారి వాళ్ళను కళ్ళెత్తి చూడాలి. వాళ్ళను ఇటు ఒక చూపు చూస్తే ఆటోమేటిక్గా సరిపోతుంది.
సో ఆ విధంగా వాళ్ళకు నిధులు ఇచ్చే విధంగా ఉండాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు ఈ యొక్క రాత్రి 12 గంటల దాకా వైన్స్ అని చెప్పేసి ఇక్కడ వాడతాం. 9177624678 నెంబర్కు ఫోన్ చేస్తే ఫ్రీ క్యాబ్ సర్వీస్ అని చెప్పేసి ఇక్కడ వాడతాం. మొత్తానికైతే ఈ న్యూ ఇయర్ వేడుకలు ఉన్నాయి కదా, దానికి సంబంధించింది. న్యూ ఇయర్ వేడుకలతో అర్ధరాత్రి వరకు మెట్రో రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. ప్రతి స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్లు. హైదరాబాద్లో ఫ్లైఓవర్లు క్లోజ్ అయిపోతున్నాయి. ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు. ఎయిర్పోర్టుకు వెళ్ళే వాళ్లకు ఓఆర్ఆర్ పివి ఎక్స్ప్రెస్ వే పైకి అనుమతి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే న్యూ ఇయర్కు సంబంధించిన సడలింపులు, సూచనలు లేకపోతే హెచ్చరికలు అన్నట్టుగా ఈ వార్త. దాంతోపాటు ఈ యొక్క ఇక రాత్రి పూట ఒకవేళ కొంచెం తాగి ఎక్కువైతే లేకపోతే ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ అయ్యి కొంచెం ఇబ్బంది అయిపోయి లేకపోతే డ్రైవ్ చేయకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క నెంబర్కి 9177624678 ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఫ్రీ క్యాబ్ సర్వీస్ వస్తుందంట. సో సంతోషం, మంచి వార్త. ఈ యొక్క ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. సో ఆ విధంగా క్యాబ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఇబ్బంది పడి వాళ్ళ పోలీసులకు ఎక్కి మళ్ళీ ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఈ యొక్క పెనాల్టీలు వేసుకోవడం, జైలు శిక్ష పడడం, లేకపోతే ఇంకేదో ఇబ్బంది పడడం, కేసులు రాపించుకోవడం, ఇవంటి కన్నా వీళ్ళకి నెంబర్లకు ఫోన్లు చేస్తే బెటర్. చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. సో ఇది వార్త. దాంతోపాటు ఈ యొక్క ఫ్లైఓవర్లు కూడా మొత్తం దాదాపు ప్రభుత్వం కూడా తాగుండి 12 గంటల వరకు తాగుండి అన్నట్టు వైన్ షాప్లో ఓపెన్ చేసినట్టే ఉండదు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది పెట్టినట్టే ఉండదు. అట్లా కూడా ఉంటాయి. ఇక ఓపెన్ చేస్తే ఇక ఎట్లుంటుంది, ఇక చెప్తే బాగుంటుంది. కానీ న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో వైన్స్లో, బార్లో, పబ్బుల్లో టైమింగ్స్ను ఎక్సైజ్ శాఖ గంట పాటు పొడిగించింది. మంగళవారం మద్యం దుకాణాలకు అర్ధరాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంచవచ్చని తెలిపింది. బార్లు, పబ్బులు అర్ధరాత్రి 1 గంట దాకా నడిపించుకోవచ్చని చెప్పిందని చెప్పేసి ఇక్కడ వార్త. అక్కడ వాళ్ళకి పర్మిషన్, ఇక్కడ డిపార్ట్మెంట్కు లెక్కలు, మళ్ళీ 2 లెక్కలు ఉన్నాయి చూడండి. సో దాంతోపాటు టమాటా కిలో 10 రూపాయలు అని చెప్పేసి మొత్తానికైతే ధర తగ్గుతుందంట. ధర తగ్గింది కూడా, ఎందుకంటే ఈ టైంలో ఎక్కువ ఇంతకుముందు వచ్చేసి ఇతర రాష్ట్రాల నుంచి వస్తుండే కదా, ఇతర రాష్ట్రాల నుంచి టమాటాలు వచ్చే వరకల్లా కొంచెం వరకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడతాయి కాబట్టి రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనతోటి టమాటాలు పడతాయి కాబట్టి పెద్దగా రైతులకు ఇబ్బందులు ఇప్పుడు, ఎందుకంటే టమాటా రేట్లు తక్కువ. ఆ విధంగా ఒక్కసారిగా పడిపోయిన రేటు 10 కిలోలు కొంటే 8 రూపాయలకే ఇస్తున్నారు. రైతుకు దక్కేది 4 నుంచి 5 రూపాయలే. లోకల్గా దిగుబడి పెరగడంతో ధర తగ్గిస్తున్న వ్యాపారులు నష్టాల పాలవుతున్న రైతులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి రైతులను ఆదుకునేటోడు మాత్రం ఎక్కడ లేడప్పా, అట్లా కూడా ఆలోచన చేయొచ్చు. దాంతోపాటు మళ్ళీ వెంటిలేటర్ పైకి శ్రీతేజ్ బాలుడి హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కిమ్స్ డాక్టర్లు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్ర గాయాలు, సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ శ్రీతేజ్కి ఏం కాకూడదని చెప్పేసి మనమైతే భగవంతుని ప్రార్థించాలి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ శ్రీతేజ్ ఆల్రెడీ వాళ్ళ అమ్మని కోల్పోయారు. సో అక్కడ ప్రభుత్వము, ఇటు అల్లు అర్జున్ వాళ్ళందరూ సహకరించినా కానీ ఈ యొక్క శ్రీతేజ్ మాత్రం కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆయన ట్రీట్మెంట్ జరుగుతుంది, కానీ భగవంతుడు ఇంకా సహకరించి అతని ఆ ప్లాన్ భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పేసి మనం కూడా భగవంతుని కోరుకుందాం. సో మొత్తానికైతే వెంటిలేటర్ పైకి మళ్ళీ మొన్న వెంటిలేటర్కి వెళ్ళి దించారు, మళ్ళీ వెంటిలేటర్కి మళ్ళీ వెళ్ళిందంట. సో ఆ విధంగా శ్రీతేజ్ పరిస్థితి ఉంది. సో దాంతోపాటు ఇక్కడ మన తీన్మార్ చూస్తున్నాం, 24 గంటలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, 12 గంటల వరకు వైన్స్ ఓపెన్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూడండి. ఓపెన్ చేయించేది వాళ్ళే, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయించేది వాళ్ళే. ఇట్లా ఉంది మొత్తానికి ప్రభుత్వం పరిస్థితి. ఇది మొత్తానికి వెలుగు దినపత్రిక. ఓకే, అలాగే ఆంధ్రప్రభ దినపత్రిక కూడా చూసుకుందాం. అమెరికా మాజీ అధ్యక్షుడు జమ్మే కార్టర్ కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ వార్త. అమెరికా మాజీ అధ్యక్షుడు, మొత్తానికి ఈయన కార్టర్కు భారత్తో అనుబంధం. హర్యానాలో ఆయన పేరిట ఓ గ్రామం. ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రపంచ నేతలు సంతాపం అని ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క అమెరికా మాజీ అధ్యక్షుడు కన్నుమూశారు. సో దానికి సంబంధించిన వార్త. సో ఆయన ఆత్మశాంతి కోరాలని మనం కూడా T9 న్యూస్ నుంచి
ఈ యొక్క ఖచ్చితంగా మనం ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం, ప్రగాఢ దిగ్భ్రాంతి కూడా ప్రకటిస్తున్నాం. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటాం అని చెప్పేసి నైపుణ్యాభివృద్ధి మౌలిక వసతుల కల్పనలో సీఎం రేవంత్ దార్శనికత భేష్ అని చెప్పేసి ఇక్కడ వార్త. నైపుణ్యాభివృద్ధి మౌలిక వసతుల కల్పనలో సీఎం రేవంత్ దార్శనికత భేష్ అని చెప్పేసి అంటున్నారు. మొత్తానికైతే అండగా ఉంటామని కూడా అంటున్నారు మన ఈ యొక్క సత్యాదే నాదెల్లా అంటున్నాడు. దానికి సంబంధించిన వార్త. ఇప్పటికే ఇక్కడ చూడండి, మొత్తానికైతే సత్యనాదెల్లను సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దాంతోపాటు ఇక్కడ దుద్దిల్ల శ్రీధర్ బాబు సార్ కలవడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. ఇప్పటికే 6 డేటా సెంటర్లతో 32,000 కోట్ల పెట్టుబడులు పెట్టాం. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ CEO చైర్మన్ సత్య నాదెళ్ల. ప్రపంచంలోనే టాప్ 50 నగరాల్లో హైదరాబాద్కు చోటు. ఏఐసిటీ క్లౌడ్ కంప్యూటింగ్కు సహకరించండి. మా ప్రణాళికలను ఊతం ఇవ్వండి. సత్యనాదెళ్లతో భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఐటీ ఇండస్ట్రీకి కేర్ ఆఫ్గా తెలంగాణ అని చెప్పేసి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అంటున్నారు. నిజం చెప్పాలంటే దుద్దిల్ల శ్రీధర్ బాబు సార్ మాత్రం ఐటీ రంగం మీద మాత్రం ఉద్యోగాలు చాలా తీసుకొస్తున్నాడు, చాలా కంపెనీలు చేస్తున్నాడు. ఆయన మాత్రం మస్తు కష్టపడుతున్నాడు. నిజం చెప్పాలంటే ఆయన కష్టం పెద్దగా మీడియా కూడా పెద్దగా చూపిస్తలేదని చెప్పేసి నేను అనుకుంటున్నా. కానీ ఆయన కష్టపడుతున్న తీరు మాత్రం మా కళ్ళారా కనిపిస్తుంది. ఆయన చాలా కంపెనీలను తీసుకొస్తున్నాడు, ఉద్యోగాలు కూడా అసలు చాలా తీసుకొస్తున్నాడు. గొప్ప మనిషి. సో మొత్తానికి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి మాత్రం ప్రత్యేకంగా నేనైతే కృతజ్ఞతలు చెప్తున్నా T9 న్యూస్ తరఫు నుంచి. సో దాంతోపాటు నేటి పోటీ ప్రపంచంలో నైపుణ్యానికే పెద్దపీట. ఎంతో ముందు చూపుతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుండటం అభినందనీయం. అభివృద్ధి కోసం మౌలిక వసతులు కల్పన అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం ఆయన దార్శనికతకు అద్దం పడుతోంది. ఏఐసిటీ ఫ్యూచర్ సిటీ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల ఏర్పాటుకు కృషి చేస్తుండటం వల్ల హైదరాబాద్ ప్రపంచంలోనే టాప్ 50 నగరాల్లో చోటు సంపాదించుకున్నది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అన్ని సాంకేతిక కార్యక్రమాల్లో మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ భాగస్వామిగా ఉంటుందని హామీ ఇస్తున్నా అని చెప్పేసి మైక్రోసాఫ్ట్ CEO చైర్మన్ సత్య నాదెళ్ల సార్ అంటున్నారు. సో ఆయన ఇక్కడ ఆ విధంగా తోడ్పాటుగా ఈ యొక్క ప్రభుత్వానికి సహకరించినందుకు మనం కూడా ఆయనకు కృతజ్ఞత కూడా చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు సంక్షేమ శ్రామికుడు మన్మోహన్కు భారతరత్న ప్రకటించాలి అని చెప్పేసి ఇక్కడ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేస్తుంది. సో దానికి సంబంధించిన సంక్షేమ శ్రామికుడు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే అసెంబ్లీ పెట్టారు కదా, దానికి సంబంధించింది ఇందాక మనం చదువుకున్నదే. 6 విప్లవాత్మక చట్టాలు తెచ్చారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో విగ్రహం అని చెప్పేసి. దాంతోపాటు శాసనసభ సంతాప తీర్మానం. తొలిసారి రైతు రుణమాఫీ చేసింది మన్మోహనే అని చెప్పేసి. దాంతోపాటు ఆయన స్ఫూర్తితోనే తెలంగాణలో మాఫీ అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. ప్రతి జిల్లాలోనూ మన్మోహన్ విగ్రహాలు అని చెప్పేసి. దాంతోపాటు కోమటిరెడ్డి ప్రతిపాదన చేస్తున్నాడు. స్కిల్ వర్సిటీకి మన్మోహన్ పేరు పెట్టాలని చెప్పేసి బారాస అంటే ఈ యొక్క BRS పార్టీ సూచన చేస్తుంది. మంచి వార్త, మంచి మాట. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు సీఎం రేవంత్ చేసింది కరెక్టే, చట్టం అందరికీ సమానమే. సినీ పరిశ్రమకు తెలంగాణ సీఎం ప్రాధాన్యం ఇచ్చారు. బన్నీని సినీ బృందం ఒంటరి చేసింది. థియేటర్ ఘటనలో మానవతా దృక్పథం లోపించిందని, గోటితో పోయేది గుడ్డల దాకా తెచ్చారని చెప్పేసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మాత్రం పర్ఫెక్ట్గా మాట్లాడాడు. సో దాంతోపాటు తెలంగాణ సిఫార్సు లేఖను టీటీడీ గ్రీన్ సిగ్నల్. మొత్తానికి తెలంగాణ సిఫార్సు లేఖలకు టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారానికి 4 దర్శనాలకు అనుమతి. ఏపీ సీఎంతో టీటీడీ చైర్మన్ భేటీ. తెలంగాణ ప్రతిపాదనలకు సానుకూలత అని చెప్పేసి చంద్రబాబుకు రేవంత్ లేఖ కృతజ్ఞతలు చెప్పిండ్రు. సో దానికి సంబంధించింది. మొత్తానికి రేవంత్ రెడ్డి కూడా లేఖ రాసి చెప్పిండంట. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు వినూత్నంకు రాహుల్. కాంగ్రెస్ అగ్రనేత
టూర్పై బీజేపీ విమర్శలు, మన్మోహన్ సంతాప వేళ న్యూ ఇయర్ వేడుకల ప్రశ్నించిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్ మాల్వియా అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే న్యూ ఇయర్ వేడుకలకు బయటికి వెళ్తున్నాడు, విదేశాలకు వెళ్తున్నాడు అని చెప్పేసి ఈ యొక్క మన్మోహన్ సంతాపం వేళ న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటున్నారు అని చెప్పేసి విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు స్పేడెక్స్ సక్సెస్, పిఎస్ఎల్వి 60 ప్రయోగం విజయవంతం, ఇస్రోలో సంబరాలు, కక్షలోకి టార్గెట్, చేజర్ జంట ఉపగ్రహాలు, నానో శాటిలైట్లు. దాంతోపాటు తొలి దశ సక్సెస్, ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందించిన చైర్మన్ సోమనాథ్. జనవరి 4న డాంకింగ్ ప్రక్రియ ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు ఈ యొక్క రేవంత్కు భాజపా రక్షణ కవచం అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ పార్టీ రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా ఉందంట. సో ఆ విధంగా కేటీఆర్ అంటున్నాడు. ఈడీ దూకుడు నిదర్శనం, ఈడీ దూకుడే నిదర్శనంగా కనిపిస్తుందంట. కేసులన్నీ పనికిమాలినవే, రేవంత్ అన్నీ అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలు, అరవింద్కు నేనే చెప్పా ప్రాసెస్ నీదేనని. దాంతోపాటు కాంగ్రెస్ సర్కార్ పగ్గాలు బీజేపీ చేతిలో ఉన్నాయంట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుండు. వాస్తవానికి బీజేపీ కాంగ్రెస్ ఎప్పటికీ ఏకం కావు, ఎప్పటికీ ఒకటి కావు. ఈ విషయం అందరు తెలుసు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనే విషయం కూడా కొంతవరకు అందరికీ తెలిసిన లెక్కలే. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు ఈడీ కేసులో ఇంతకుముందు కల్వకుంట్ల కవిత గారు కూడా చాలాసార్లు అన్నారు, ఈడీ అంటే ఈడీ లేఖ పంపించిందంటే మోడీ లేఖ వచ్చిందని చెప్పేసి అన్నారు. అది అరెస్ట్ అయిన తర్వాత ఓ లెక్క అయిన తర్వాత ఓ లెక్కలు ఇక మళ్ళా వాళ్ళని చెక్ పెట్టేసి ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి ఆ తర్వాత ఎంపీ లెవెల్లో వాళ్ళకు సహకరించి ఈ యొక్క కేంద్రం ఆ విధంగా ప్రభుత్వం కూడా వాళ్ళకి సహకరించినట్టుగా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా సహకరించినట్టుగా వాళ్ళకి ఎంపీలకు ఈ యొక్క 8 సీట్లు వచ్చేటట్లుగా చేసి ఇవన్నీ అందరూ జనాలు చూస్తున్నారు, ప్రజలకు అర్థమవుతుంది వాస్తవానికి నిజమేందో. నిన్న మొన్నటి వరకు కూడా మీరే అన్నారు కదా, ఆ ఈడీఓ ఏంది, సిఐసిబికి ఎందుకు అప్ప చెప్తారు, ఈ యాంటీ కరప్షన్ బ్యూరో అనేది అసలు జరిగిందా, ఇక్కడ కరప్షన్ జరిగిందా, ఏంటికి పెడతారా అని చెప్పడం, తర్వాత నాకు సంబంధమే లేదు అధికారులకే సంబంధం అని చెప్పేసి అనడం, ఇవన్నీ చూస్తలేరా, అందరు చూస్తున్నారు కదా. ఆ విధంగా మొత్తానికి కేటీఆర్ అయితే అంటున్నాడు. సో మొత్తానికి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నట్టుగా మాట్లాడిన తీరు ఇది. సో దానికి సంబంధించిన వార్త. దానితో పాటు 14% కమిషన్ మంత్రులు అని చెప్పేసి ఇక్కడ వారి మధ్య కుమ్ములాట, త్వరలో బట్టబయలు, కమిషన్ ఇస్తేనే బిల్లులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సార్ అంటున్నాడు. సో దాంతోపాటు దుష్టపాలనకు రేవంత్ రెడ్డి, ఇక్కడ కల్వకుంట్ల కవిత మేడం అంటుంది, దుష్టపాలనకు తెరలేపిన రేవంత్ రెడ్డి, తెలంగాణకు శనిలా కాంగ్రెస్ పట్టింది, గాలి కొదిలేసిన మహిళా భద్రత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటుంది. సో ఇంట్లో మాఫీ మోసం భరోసా దగ అని చెప్పేసి, రుణమాఫీ మోసం రైతు భరోసా దగ అన్నట్లుగా మాట్లాడుతుంది కల్వకుంట్ల కవిత మేడం. కల్వకుంట్ల కవిత మేడం మాట్లాడిన మాటల్లో ఇది ఒకటి, గాలి కొదిలేసిన మహిళా భద్రత. ఇందులో మేము కూడా ఈ యొక్క కల్వకుంట్ల కవిత మేడంకి మద్దతు ఇస్తాం మాట్లాడే దానిలో. సో ఆ మాట మాత్రం కరెక్టే. ఎందుకంటే ఈ యొక్క శాంతి భద్రతల నేపథ్యం మాత్రం ఈ యొక్క క్రైమ్ రేట్ పెరిగింది, ఈ విధంగా మాత్రం ఖచ్చితంగా జరగకూడదు. అందులో మహిళలకు సపోర్టుగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఉన్నా బీజేపీ పార్టీ ఉన్నా అని ఖచ్చితంగా మాత్రం ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సహకరించాలి. సో ఆ విధంగా మాత్రం మేమైతే ఖచ్చితంగా ఈ యొక్క కల్వకుంట్ల కవిత మేడం మాత్రం సపోర్ట్ చేయొచ్చు. దాంతోపాటు ఈ యొక్క ఇదంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ యొక్క పొలిటికల్ లెవెల్ ఇవన్నీ. ఇక్కడ మాత్రం శాంతి భద్రతల నేపథ్యంలో కాబట్టి డిపార్ట్మెంట్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ దాంతోపాటు ఇటు ఖచ్చితంగా ప్రభుత్వానికి మాత్రం సూచన చేస్తూ రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. ఈ యొక్క మహిళలకు ఖచ్చితమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్లకు ఇబ్బంది జరగకుండా మళ్ళా ఈ యొక్క అత్యాచారాలు అఘాయిత్యాలు కూడా జరగకుండా చూడాలని చెప్పేసి కల్వకుంట్ల కవిత మేడం చెప్పినట్టుగా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. సో మొత్తానికి ఇది ఆంధ్రప్రభ దినపత్రిక. ఓకే, మొత్తానికి ఇవి ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తలు అలా ఇలా ఉన్నాయి. సో మొత్తానికైతే ఈరోజు 31 మొత్తానికి ఇంకొక కొద్ది గంటల్లోనే ఖచ్చితంగా న్యూ ఇయర్లోకి మనం అడుగు పెట్టబోతున్నాం. 2024 మళ్ళీ రాదు కాబట్టి ఖచ్చితంగా 2025లోనైనా మనం ఏదైనా సంకల్పం కొనుక్కొని ఖచ్చితంగా ఏదైనా సాధించాలని ఒక 2024 నుంచి 25 లోపల మన లోపల ఉన్న ఏదన్నా ఒక చిన్న క్వాలిటీ చిన్న
ఏదైనా చెడ్డ బుద్ధులు ఏదైనా ఉంటే అంటే కొన్ని మన లోపల మనకు నచ్చని కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. పొద్దునే ఈ టైంలో లేవాలి అనడం, లేకపోతే ఇలాంటి పనులు జరగకుండా ఉండాలి, చేయకుండా ఉండాలి, లేకపోతే తాగుడు బంద్ చేయాలి, లేకపోతే ఏమంటారు కొన్ని నియమ నిబంధనలను పెట్టుకునే విధంగా కొంతమంది ఉంటారు. అందులో నేను కూడా ఒకని. సో ఖచ్చితంగా మనము ఈ విధంగా వెళ్తే సక్సెస్ఫుల్గా వెళ్తాము. సో మనం దానికి ఒక రూట్ వేసుకోవాలని చెప్పేసి ఒక సంకల్పంతో మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అందరం పూనుకుందాం. ఆ విధంగా సమాజం కోసం మనం పనిచేద్దాం. అదేవిధంగా ఈ యొక్క మార్నింగ్ న్యూస్ ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మేము విశ్లేషణ చేసే పరిస్థితులు పద్ధతులు మీకు మంచి అనిపిస్తే ఖచ్చితంగా మీరు ఛానల్ని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని మాకు మరింత తోడును అందుబాటులో అందించాలని చెప్పేసి ఆదర్శంగా మా యొక్క ఛానల్ నిలబడేటట్లుగా మీరందరూ మాకు అండగా నిలబడాలని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.